నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం నుండి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. ఎంవీ యాక్ట్ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండవసారి 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో 1000 రూపాయలు, కార్ డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండవసారి 5,000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండవసారి 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. లెఫ్ట్ లో ఆపాలి. 18 సంవత్సరాలు మైనస్ పిల్లలు వాహనం 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పు జరుగుతూ చట్టాన్ని ఈ ఫైన్ విషయంలో కానీ, పోలీసు వాళ్ళు చేయాల్సిన విషయాల్లో కానీ, అలానే ఆర్టీఓలు కానీ వీళ్ళు చేయాల్సిన పనుల్లో కానీ కొన్ని మార్పు చేర్పు చేస్తూ వచ్చారు. 1/3/25 నుంచి కొత్త చట్టము అమల్లోకి వచ్చింది. అంటే పాత చట్టాన్నే, పాత ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో జనరల్ సెక్షన్ అని 177 ఉండేది ఎంవీ యాక్ట్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. వాటిల్లో 177 ఉంటే దాంట్లో 100 రూపాయల నుంచి 200 రూపాయలు హైయెస్ట్ ఉండేది. ఇప్పుడు అది 300 నుంచి 1000 రూపాయలు దాకా చేశారు. అంటే జనరల్ ప్రొవిజన్స్. సపోజ్ ఒక ఆటో డ్రైవరు షర్ట్ వేసుకోలేదు అనుకోండి, అప్పుడు దాని మీద 177 అని చెప్పి సింపుల్గా 100 రూపాయలు రాసేవాళ్ళు. లేదు హైయెస్ట్గా రాయాలనుకుంటే 200 రాసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమణలు అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి వాళ్ళని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి ప్రజెంటు 5,000 రూపాయలు వేశారు. అంటే ఇంతకుముందు 300 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా డబల్ ట్రిపుల్ కూడా కాకుండా 4 times 5 times పెరిగింది. లోడు హెవీగా శాండ్
తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గుంటూరుకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఎక్కువగానే ఉన్నది అంటే 20,000 రూపాయలు స్టార్టింగే. దాన్ని జస్ట్ వేయింగ్ వేయిస్తాము. వేయింగ్ వేసిన తర్వాత 20,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు. అలానే ప్రతి టన్నుకి 2,000 రూపాయలు. సపోజ్ 20 టన్నులు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఉందనుకోండి, దాంట్లో 18 టన్నులు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక లారీకి. 18 కాకుండా 40 టన్నులు ఉంటుంది. ఏ అయితే 22 టన్నులు ఉన్నాయో 22 ఇంటూ 2,000 ప్రకారం ఒక 64,000 రూపాయలు అవుతుంది. అంటే దయచేసి అనవసరంగా, ముఖ్యంగా మన ఈ కొత్త చట్టాన్ని అందరూ లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు, సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సపోజ్ వెహికల్ ఆపేసి హెల్మెట్ లేదని చెప్తే ఇమ్మీడియట్గా 1,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మీరు చట్టం ఎడల జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాము. లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా. అదే హెవీ లైసెన్స్ అయితే 10,000 రూపాయలు. అతివేగంగా నడిపితే 1,000 రూపాయలు జరిమానా. ట్రిపుల్ రైడింగు 1,000 రూపాయలు. హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు. పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్లు పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రేసింగ్ చేసే వెహికల్కి 5,000 రూపాయలు మొదటిసారి, రెండోసారి అయితే 10,000 రూపాయలు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఆదివారం ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు చేయనున్నారు. ఆకాశంలో శనివారం రాత్రి నెలవంక దర్శనమివ్వటంతో ముస్లింలలో సందడి నెలకొంది. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నుండి ఉపవాసాలు ఉండేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. మసీదులో సైరన్లు మోగించి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని మత పెద్దలు సూచించారు. నమాజ్ చేసుకునేందుకు మసీదులో ఏర్పాట్లు చేశారు. ఫోన్లు, ఇంటర్నెట్ల ద్వారా బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. अल्लाह ताला का बहुत ही बड़ा फ़ज़ल हुआ, करम हुआ कि अल्लाह ताला ने हमें रमज़ान मुबारक का महीना फिर से एक मर्तबा हम मुसलमानों की ज़िंदगी में आता फ़रमाया है। लिहाजा अब हमारे लिए ज़रूरी और लाजिम है कि हम इस मुबारक महीने की कदरदानी करें। कदरदानी करने का मतलब यह है कि हम इस मुबारक महीने के अंदर जितना हो सके उतना अल्लाह ताला की इबादत करने में और इसी तरीक़े से अल्लाह ताला की रज़ामंदी हासिल करने में वक्त को गुजारते रहे। सबसे पहला काम रमज़ानुल मुबारक के महीने के अंदर जो अमल है, जो हुक्म है, वो है रोज़े का। लिहाजा जितना हो सके, जितना मुमकिन हो, रोज़े को बिल्कुल ना छोड़े। इसलिए कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो आदमी रमज़ान के महीने के रोज़े को बग़ैर उज़ुर के छोड़ देता है तो अल्लाह ताला अगरचे के वो पूरी ज़िंदगी भी रोज़ा रख ले तब भी इस रोज़े का बदला बराबर नहीं हो सकेगा। इसलिए रमज़ान के महीने की रोज़े को ज़रूरी समझे और हर वक्त रोज़ा रखा करे। और दूसरी बात यह है, रमज़ान के महीने के अंदर दूसरा काम करने का तरावीह का, कि तरावीह ये अमल भी रमज़ान के महीने की एक खुसूसी इबादत है। आदमी इसके अंदर भी जितना हो सके उतना तरावीह छोड़ने से परहेज़ करे और तरावीह का पूरा एहतमाम करते रहे, ताकि क़ियामत के दिन ये एक मर्तबा तो भी हम अपने ज़िंदगी के अंदर पूरी कुरान मजीद सुनने वालों में हमारा भी नाम वहाँ पर शामिल हाल हो जाए। तीसरी बात
इस रमज़ान मुबारक के महीने के अंदर जो काम हमें करनी है वो है गम खारी करने का, यानी जो भी गरीब और मिस्कीन हैं उन लोगों का भी हमें ख्याल रखनी चाहिए। और इस मुबारक महीने के अंदर आदमी जितना हो सके उतना दरूद का एहतमाम किया करे और जो भी इबादतें जितना हो सकता है उन तमाम इबादतों को बजा लाने की कोशिश करे। यही रमज़ान मुबारक का महीना हमें तकाज़ा करता है। ऐसा ना हो कि मुसलमानों रमज़ान का महीना गुज़र जाए फिर भी हमें उसके बारे में ये कोशिश ना की गई हो तो क़यामत के दिन शर्मिंदा होना पड़ेगा। अल्लाह ताला से यही दुआ है कि अल्लाह ताला जब हमें रमज़ान का मुबारक महीना दिया है तो इस मुबारक महीने की सही तरीक़े से कदरदानी करने की तौफ़ीक़ अता फ़रमाए और उसके तमाम अमाल को बजा लाने की तौफ़ीक़ अता फ़रमाए। आमीन व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। గుంటూరు జిల్లా దాడేపల్లిలో అరుదైన పిల్లి హల్చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పూనుగు పిల్లి తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గు రోడ్డులోని గొట్టుముక్కల లాడ్జ్ నివాసంలో ఉదయం సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పిల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకు వెళ్లారు. పునుగు పిల్లిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించిన అనంతరం అడవిలో వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చేతులు వేసుకోండి మీరు ఇవి బకెట్ పడుకోబెట్టేసే గురు, అట్ట కాదు, పడుకోబెట్టు బకెట్. లేపచ్చులే. దాదా ఎవరు మిమ్మల్ని పంపించింది బయట తీసుకురా. పారిపోద్దా? ఇప్పుడు ఒక చిన్న విరామం.